పట్టుకోండి. దండలు దండలు సంచిలో అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉందండి. పార్వతి ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు, ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటివమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బలపాలెండి. వస్తాను. అలాగు బాబు. దిబ్బలపాలెమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారి మనవనండి. వస్తాను. అలాగు బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడవి కాదు కదా? నేను ఎవరి కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవనేనండి. వస్తాను. అలాగు బాబు. మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి. రా బాబు. వద్దులేండి. రమ్మంటుంటే వద్దులేండి. రా బాబు. నా కొడుకు, నా కొడుకు, కొడుకు. ఏమై మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. అవును బాబు. మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మేమోనండి. ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకున్నాండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, వీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దాందే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళ గారు. వదులు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ఉండు, మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. ఇదొక్క పట్టుకో, వాడి సంగతి నేను చెప్తాను.
ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిలిందా? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే పక్కలేరుగా దాన్ని ముఠా అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావునని. సరే వెళ్దా పద. అవతలకి పోయిన వాళ్ళు యువతలకి రాలేదు, ఏమయ్యారు ఇద్దరు? అటురా. అన్నయ్య, అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగిందన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా. అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా, నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. మీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నాకు తెలియక అడుగుతున్నారు అరుంధతమ్మ గారు. ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలారా. చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పద్దంటుంది? నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను. నేను చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో. ఎవరితో చెప్పుకుంటావా? వసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా. చేసే కాపురం చెడగొట్టుకొని
ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? ఈ ఆల్మన్ లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే పాసింజర్ దిగాడు రా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను ఏంటి అడిగి? అదేం లేదు బాబు. ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి పిడేలు ద్వారం వెంకటస్వామి నాయుడు దేవురు బాబు మన ఇజనారం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? ఇజనారం. ఆయనది ఇజనారమే, మనది ఇజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ ఇజనారం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం. భలేవాడివయ్యా. మరి ఇందాక నుంచి విజయనగరం అన్నావు? అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే ఇజనారంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే ఇజనారాన్ని తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళ కంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలే బాగున్నాయో. చిచి ఇదిగో. ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయి ఇస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలదా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దాళాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా నిన్ను బట్టు చెత్తకు కొట్టియాలా చెరుకెళ్ళ పర్సనాలిటీ. అవును కర్ణుడిది విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్ కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ చంబలకర పంబ రేహలం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అంచేత కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్. కాకినాడకి జై. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరువేం కావాలి, మీ పరువేం కావాలి? ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? ఈడే పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనవాడు. నన్ను షట్ అప్, గెట్ అవుట్, అవుట్ ఆఫ్. త్వరలో నేను ముని మనవలను ఎత్తుకునేలాగా చేయతండి. సంకలో చాపలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే
ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపడానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ. అవునవును. ఈగల్ని దోమల్ని దులపడానికి ఏటోకి వెళ్ళారా? అవును, కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా? ఉండవని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది తెలిసినవన్నీ వచ్చేసాం. అవునవును. ఒరే, నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు. బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ. రేయ్ నువ్వు ఉండరా బామ్మ. అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుడిలో పడుకుంటామని దేవుడికి మొక్కున్నాం బామ్మ. ఏరా మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా? ఇప్పుడేగా తెలిసింది. అంతేకాదు బామ్మ, రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం. మా నాయనే ఉపవాసం చేశారా? నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన. బామ్మే. బామ్మ నన్ను కూడా. ఇదిగో అమ్మాయిలు, నా మనవలు రాత్రి అంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి. వెళ్ళండి రా నాయన, వెళ్ళండి. పదమ్మ. మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు. వీళ్ళతో మనం వెళ్ళాక మరి కొంచెం డోస్ ఇస్తే వాళ్ళు దారికి రావచ్చు. కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే. ఏం సావిత్రి, నాకేనా? అబ్బో అబ్బో ఎంత బాగుందో. నీదేనాక? నాదే. కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను. ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని. పని నేను వేసుకోనా? వేసుకో. అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా. ఏం లలితాంబ, ఏమిటి వేషం? పల్లెటూళ్ళు ఇలాంటి పగటి వేషాలు వేస్తే కుక్క సైతం సహించదు. చూసాలి ఎవరా? చాలు చాలండి. పల్లెటూరు గొప్పలేగా. ఇది వధా పల్లెటూరు అంటే. నేను చెప్పింది మీ అవ్వ చెప్పవుగా? చెప్పవుగా? ఎవరండి ఆవిడ? ఆవిడెవరో నాకు తెలియదు. నాతో ఏంటి చెప్పొద్దంటుంది? అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. ఏంటా అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. అదే. అమ్మయ్యా, మళ్ళీ వీళ్ళు కలవటానికి 6 నెలలు పడుతుంది. చాలు. పట్నం ఎప్పుడు వెళ్తున్నావే లలిత? వెళ్ళాలమ్మా. మా ఆయన ఒప్పుకోవడం లేదు. నాకేమో పట్నం మీద ఆశ చావకుండా ఉంది. పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా? వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా. నీ దారి నువ్వు వెళ్ళు. ఆహా, అది కాదు. మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం. మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం. పట్నం ఎలా ఉందండి? పానలు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా.
ఈ ఏడు పంట బాగుంటుంది. ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతున్నాయా? దొరక్కే. పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ, మనుషులు తక్కువైపోయారు. బండి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. ఆహా, నీ వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఈ ఊరు వచ్చారా? ఏరే రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఏమండి ఏమండి అటు తిరుగు అటు తిరుగు. హత్తారి కొంపల్లు నరుడా, పని పాట చెయ్యాలి శివుడా, ఎంత తోమిన గాని నరుడా, ఇది తెల్లబడలేదు. చూడక్క, దొరలు చోద్యం చూడడానికి కాబోలు నిలబడ్డారు. కానీ ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య? ఓహో, చెంబు తపాళాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీమ గుట్టినట్లు లేదన్నమాట. కానిస్టేబుల్స్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వ్యభిచారం అనేది రాను రాను ఎక్కువైపోతుంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. దండాలేండి ఇన్స్పెక్టర్ గారు. దండలకి లొంగే మనిషిని కాన్ నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు లొంగకూడదు. వాట్ నాన్సెన్స్ నాటలమే చేస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరెట్లాగా కొత్త ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్. రెండో కంటోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి. ఉండి నా టోపీ తెచ్చుకొని రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే. చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయల కేర్లెస్ గా ఒగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేతంటారా, మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది. అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ. కాకినాడ మాది. అలాగండి. 10 ఢిల్లీలతో సమానం. అలాగండి. అవునండి, ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ
ఇది హైదరాబాద్ అండి, అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ నంబర్లండి, ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పని చెయ్యాలి అంటే నీ చేత మాలిష్ చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు? డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు అలా వచ్చేసింది. డిఎస్పీగానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది అది సార్, ఎస్. ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావురా ఇడియట్? షట్ అప్. అబ్బే, నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా పనికిరావు. వాట్? అవును, నీది కాకినాడ. అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయ్ నీ బెజవాడ గొప్ప? ఏమిటాయ్ గొప్ప? మా బెజవాడలో ఉన్న ఏగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉండైనా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను. అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా, వీడిని 100సారి పూర్తయి. నాకేం భయం లేదు, వ్యాన్ ఎక్కిపోతాను. తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను. వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం చూద్దాం. మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. నేను మీసం నమ్మకోండి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే. నాకు మీసం లేకపోయినా రోషం ఉంది. ఏమిటక్కా, నువ్వు బయటకు వచ్చేసావా? ఏం చేసేదే, ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను. మీ మరిది గారు అంతే, కొరకరాని కొయ్య. మనం వాళ్ళని ఏం చేయలేము. పోనీ ఒక పని చేద్దాం. నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు. నువ్వు నాతో వస్తే ఆయనకే సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు. ఓహో, అలాగా? సరే, పద పద. ఏంటి ఇద్దరు వచ్చారు? లలితకి పీడకలలు వస్తున్నాయట, ఇక్కడే పడుకుంటానంటుంది. మీరు బయటకు వెళ్ళండి. లలితాంబ, ఇక్కడ పడుకున్నావా? చూడు మరి, ఏమిటి మొండి పడతాలా? అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు. నువ్వేమో నీ మొండి పడుతూ వదిలిపెట్టావు. చూడు లలిత, యవ్వనం దాడిపోతే తిరిగి రాదు. ఈ వయసులోనే మనం 12 బిడ్డల కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు. చిచ్చర పుచ్చి, చక్కర చిచ్చి, చిచ్చర పుచ్చి.
తమ్ముడు నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా. నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి? నీ అంత కాదనుకో. ఒరే, మన బతుకులు పాండవనవాసం అయిపోయాయిరా. వాళ్ళే నయవరా అన్నయ్య. అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెంట తీసుకుపోయారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమిటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నారా? నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టమే. అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే రేప్ అంటే బలాత్కారం చేయడం అర్థం. అదే 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 చేస్తాను, అదే చేస్తాను. వదలండి. ఏమండి? వదలండి. రే అబ్బే, ఏం ఘోరమ్మా ఇది? రేయ్, గోపి, రే గోపి, తలుపులు తీయండి రా. అర్ధరాత్రి పూట మధ్యలో తెరవని ఏంట్రా ఇది? చూడు బామ్మ, ఈ నన్ను రేప్ చేస్తానంటున్నారు. ఈయన అదే చేయబోతున్నారు బామ్మ. రేపా? రేపంటే ఏమిట్రా? రేపంటే ప్రేమించుకోవడం బామ్మ. ప్రేమించుకోవడమా? అదే బామ్మ. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే, ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు? మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు నాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే. వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, రేపు రేపేదో రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అటు కాదు, ఇటు. బామ్మ వెళ్ళండి రా. వెళ్తా పెద్ద అరవాలేంటి? వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. లలిత, ఎంత పెద్ద బిల్డింగో చూడు. అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకోబెట్టి కట్టి నిలబెట్టుంటారు, అంతే కదా? అదేమిటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబరు. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంత మునిపొచ్చానా? అంకె సరిపోయింది కదా, తలుపు కొట్టి పిలిస్తే సరి. రా. శకు, రావుడు చూస్తుంది. శకు, శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80 నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు. వెళ్ళండి. అది కాదండి మా. ఎవరా పాప? ఆ పాప ఎవరైతే మీకే పానకాల్లో పడకలాగా. వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను అలా బజార్కి వెళ్ళొచ్చేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వెళ్ళి తలుపు కొట్టకు. ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు.
చెప్తుంటే నీకు కాదు సిగ్గులేదు పనేనే నువ్వెందుకు వచ్చావా ఎప్పుడొచ్చా కూరలన్నీ కొనేసావా కూరలన్నీ కొనేసా నువ్వు కొంటావు నాకు తెలుసు అయ్యో స్లోగన్ దండాలండి ఇన్స్పెక్టర్ గారు మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడా చప్పట్లు ఆపండి ఆపండి ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి ఆహా అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా దేశంలో ఎక్కడా ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటుంటదండి వాట్ నాన్ సెన్స్ మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఏవమ్మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం బీ కేర్ఫుల్ దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను ముందు నువ్వు వెనక్కు సరే అలా కానివ్వండి సోదరులారా అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి సంతోషంగా అరెస్ట్ అయిపోదాం ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనక మనందరినీ మేపలేక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనం చేస్తున్నాం షటప్ చూడమ్మా నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు ఏమిటి లలిత నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను థ్యాంక్ యూ చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు మా లలితకు తొలికాను పండి ఐసీ అయితే కాస్త పర్వాలేదు అమెరికా రష్యాలు తొలికాన్పుగా అంతగా బాధపడవు బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా బస్సులు తగలబెడతాం రైళ్లు తగలబెడతాం పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారులు మాత్రం నువ్వు కనద్దు యూనియన్లు అని అలర చేసే వాళ్ళు అసలే కనద్దు కాబోయే మాతృమూర్తిగా నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను వస్తాను చూడమ్మా నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి అలాగే సార్ ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా ఎవరు వాళ్ళు మన యూనియన్ మెంబర్లే సార్ మన యూనియన్ మెంబర్లా మరి అలా పరిగెడుతున్నారేంటి ఓ పట్టుబడదాం పీట ఏంట్రా అవి వచ్చేవాళ్ళు ముగ్గురు మనోళ్ళు ముగ్గురు వెళ్ళండి రా సేపు లేదు అప్పుడే వెనక్కి వచ్చేసారండి లేకనా
వీడికి 3వ నంబర్ నొక్కమను. 3వ నంబర్. వీడికి 6వ నంబర్ నొక్కమను. పేట ఎత్తేయండిరా, వెళ్ళిపోదాం. శభాష్. నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు. ఆత్మహత్య ఈపులో కట్టెలా దిగబడుతుంది సార్. Shut up. ఇదొక మగ చెప్పు, పైగా సింగిల్ చెప్పు. అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట. కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి. సార్, పక్కింటి వాళ్ళు సార్. చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది, మీకు తెలుసు కదా. చూడండి ఎంత రక్తమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మాకేం తెలియదయ్యా, రాత్రి మాత్రం చావు కేక వినిపించింది. ఐసి. అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా. 2 రోజుల క్రితం 2 ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం. ఆడవాళ్ళ? ఓ కుంటివాడు కూడా వచ్చి ఉండాలి. నాకు తెలీదయ్యా, నేను చూసింది ఆడపిల్లల్ని. వాట్ ఈస్ దిస్? సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు, లోపలికి వచ్చిన 2 ఆడవాళ్ళు. మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందే. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? చిచి. సార్ సార్, ఈ సంచులు దొరికాయి. ఉండు, వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను. మై గాడ్, వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరు పక్కన ఇంకో 2 ఉన్నారే. అయితే హంతకుడు ఒక్కడు కాదు, 2 కాదు, మొత్తం 4. ఎస్. ఈ 2 ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను. వీళ్ళ వెనకాల ఇంకో 2 ఉన్నారన్నమాట. చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్. వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు, సంఖ్యలు. బంధిస్తాను. అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని. పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి. ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని. బ్యాడ్ లక్. చూడండి, ఇక్కడెవ్వరూ ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. నామాలు నువ్వు కూడా. అలాగే సార్, అలాగే. ఏం కావాలండి? కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలియదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క, అటు చూడు మన ఫోటోలు. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపం. మనకేం తెలియదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలే. ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది. మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి. ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి. లలిత, ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాడు అసలు పిచ్చివాడు, తలంచుకో.
బాగుందక్క. హంతకురాలు హంతకురాలు పోలీస్ పోలీస్ సారీ మేమే పోలీసులం కదా ఫాలో మీ మర్యాదగా సరెండర్ అయిపో మర్యాదగా లొంగిపో చెప్పేది నీకే అమ్మాయి సరెండర్ అయిపో చెప్తున్నా నీకు సరెండర్ మీరంతా దారి వదలండి నాకు దారి వదలండి తప్పించుకుపోయారు ఇద్దరు తప్పించుకుపోయారు నువ్వేమిటే ఎంచక్క అతుక్కుపోయావు భయపడకు స్టాప్ చూడండి మాస్టర్లు ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేసేస్తాను ఆన్ ది స్పాట్ కనిపించారండి ఇప్పుడే ఇటువైపుగా వెళుతున్నారు ఐ సీ అవును ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు మర్యాదగా లొంగిపోండి లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పడేస్తాను ఆన్ ది స్పాట్ చూడండి మాస్టర్లు पुलिस के हाथ बहुत लंबे होते हैं उससे बच के कोई कभी कहीं नहीं जा सकते అన్నయ్య ఈ ఇన్స్పెక్టర్ ఎవడో పట్టు వదల విక్రమార్కుల్లో ఉన్నాడు రా తమ్ముడు ఈ కోతిని వాళ్ళ మీద వదిలేద్దామా ఐడియా సాత్రి నేను చెప్పిన చెయ్యే వచ్చేస్తారా ఆగు అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మీదకి రాక ఆగు ఆగు నామాలు ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ఉంది సార్ ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అవును సార్ పద పట్టుకుందాం లాభం లేదురా పద మన బెటాలియన్ తో సహా వద్దాం కమాన్ రండి రండి గంగాదేవి గారు గుడ్ మార్నింగ్ మేడం కా సలాం కరో అయితే వీళ్ళకి తెలుగు రాదా ఎలాగొస్తుందండి ఫాదర్ పంజాబీ మదర్ మరాఠీ వీళ్ళు పుట్టింది మక్కాలో పెరిగింది మదీనాలో వీళ్ళకి రెండే భాషలు వచ్చినండి ఒకటి హిందీ రెండోది సింధీ వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది చేచా ఎంత మాట అనేశారండి అబ్బే ఈ పొట్టిదానికి 15 ఆ పొడుగుదానికి 16 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలు ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు మీ పేర్లేమిటి తెలుగులో అడిగితే తెలదా హిందీలో అడగండి హిందీ నాకు తెలీదే ఒక్క ముక్క కూడా రాదండి అయితే నేను సరిగా అంటాను కిస్మత్ కా అన్మోల్ గడి కా కాజల్ కా జిస్ దేశ్ మే గంగా బహతీ హై అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు బోలో బోలో मेरा नाम जंतर मंत्र की हौफत है मेरा नाम इस्किंदर की मीर्जा की किस्किंदर की लस्कलफा అదేమిటి పేర్లు ఎలా ఉన్నాయి పేర్లకేముందిలే మార్చుకుందాం ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి అది సరే వీళ్ళ రేట్ ఎంత రేట్ చెప్తాను అనుకోండి ఈ కోతి పిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కనుక ఈ కోతి పిల్లని కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి ఈ కోతి నాకెందుకు గాని వీళ్ళతో పాటు ఈ అమ్మాయి నవనవలాడుతోంది ఈ అమ్మాయి రేట్ ఎంత అమ్మ చంపేసావు తల్లి అది నా సొంత ఓన్ ఫ్యామిలీ ఒక్కతే పెళ్ళం కావాలంటే ఆల్ రేట్ లో 100-200 తగ్గిస్తాను కానీ దీనికి రేటు కట్టే మనకి దండం పెడతాను వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం ఎవరెక్కడ ఎస్ మేడం ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు చలో చలో
లోపల ఏదో ప్రమాదం జరిగినట్టు పెద్ద పెట్టి పారిపోతుంది. కమాన్ సైకిల్స్ గోయింగ్స్, కమాన్. తొక్కండి రా, తొక్కండి. లెఫ్ట్ లెఫ్ట్. ఆడవాళ్ళ బతుకులకి అగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు. దిగ. నమస్తే. ఏమిట్రా అమృతసరంలో ఈ అసహ్యకరమైన న్యూసెన్స్? మీరా మేడం? ఏమిటి క్షేమంగా ఉన్నారా? ఎరా ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా? అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తమరు ఇలాంట ఆడవాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంత కాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే కృష్ణా నదిలోనూ పడిపోతాం. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు నన్ను అన్యాయంగా. ఇదే సాదా సీదా ఆడమనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు. ఇది ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలని బుగ్గిపోలు చేసేసింది. కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది. నేను నమ్మను. ఆవిడ వగలో నాగలో చూసినోడు ఎవడో నమ్మళ్ళండి సార్. తామరు ఎతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను. వాళ్ళు కూనీకోర్లు కారు అని రుజువు చేస్తాను. ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ గారి హిస్టరీ మీకు బోధపడిపోద్ది. రండి మరి జీప్ ఎక్కి. చూడండి మేడం, ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి, మీరింటికి. మీరు చెప్పేది అబద్ధం అయితే వెళ్ళ పదండి, ఇంటికి మాట్లాడుకుందాం. రండి, జీప్ ఎక్కండి. పదవే పద పద. నన్ను చంపొద్దు. అచ్చలు మేము కావాలని చేయలేదు. గంగాధర్ చేయమంటే చేసాం. బతుకు తెరువు కోసం చేసాం. నన్ను చంపొద్దు. నువ్వేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను, కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పొరుగు అనుకోలేదు నిన్ను. ఎనీవే, నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. డామ్ ఇట్, నన్నే కొరుకుతావా? కానిస్టేబుల్స్, ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కించేయండి. చూడండి మాస్టర్లు, మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని, మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను. అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను. ఎనీవే, నన్ను మన్నించండి. బెస్ట్ ఆఫ్ లక్ బోత్. అరే రే పసి మనసా చేజారే వరసా చెబితే వినబట్టే వయసా